నమస్కారం. మాది చిత్తూరు జిల్లా పల్నాడు మండలం మండిమడి కోటూరు బైపుగారిపల్లి పంచాయతీలో మా అమ్మగారికి మా నాన్నగారైన శ్రీ మొగిలయ్య, మా అమ్మగారైన జగదమ్మకి 55 సెంట్లు, మా నాన్నగారికి 1 ఎకరా 46 సెంట్లు భూమి ఉన్నది. అది దరఖాస్తు పడ్డ భూమి. ఆ భూమి వచ్చి మాకు మా తాతగారి ద్వారా 1956లో మా తాతగారికి దానపట్ట ఇచ్చినారు. దరఖాస్తు పట్ట ద్వారా వచ్చింది. దాంట్లో మా తాతగారికి 2 కుమారులు. మా తాతగారికి పెద్ద కుమారుడైన శంకరయ్య, మా నాన్న చిన్న కుమారుడు మొగిలయ్య. వాళ్ళకిద్దరికి సరిపస భాగం కోసం 2 ఎకరాల 2 సెంట్లు మా పెదనాన్నకి, 2 ఎకరాల 1 సెంటు మా నాన్నకి ఉన్నాము. ఈ ఉమ్మడం కుటుంబంలో ఉండే ఆస్తిని మా పెదనాన్న చనిపోయిన ఒక 15 సంవత్సరాలకి అతని కుమారుడైన సి వెంకటాచలం అనే అతను పక్కన ఉండే వాళ్ళకి డీకేట్ భూమి అమ్మేయన్నాడు. మా భూమి సర్వే చేసుకునేదానికి ఎన్నిసార్లు సర్వే కట్టినా గత 10 నెలలుగా తిరుగుతున్నాము, మాకు న్యాయం జరగలేదు. అందుకోసం ఈరోజు ఆర్డీఓ మేడం గారికి అర్జీ సమర్పించుకున్నాము. మేడం గారు ఎంఆర్ఓ గారికి రెఫర్ చేయనారు. ఎంఆర్ఓ సారు మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు సర్వే చేసి మా బోర్డుని చూపించాలని మేము కోరుకుంటున్నాము. మాకు న్యాయం చేస్తాను ఆశిస్తున్నాము. ఎంఆర్ఓ గారికి గత 10 నెలలుగా మేము అర్జీ సమర్పించుకున్నాము. 3-4 సార్లు సర్వే కూడా కట్టినాము. సర్వే కట్టిన నిమిత్తం వస్తామని, నెక్స్ట్ వీక్ వస్తామని ఇట్లే 10 నెలలు గడిచిపోయింది. ఈరోజు మేడం గారికి అర్జీ సమర్పించాము. మేడం గారు ఎంఆర్ఓ దగ్గర రిఫర్ చేసినారు. ఇప్పుడు కూడా సారు నెక్స్ట్ వీక్ వస్తాము, క్లియర్ చేస్తామని చెప్తున్నారు. అదే ఆశతో మేమున్నాము. నెక్స్ట్ వీక్ అయినా మాకు న్యాయం జరగదని మేము ఆశిస్తున్నాము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము.